హాయ్ అండి అందరికీ. అసలు వీడియోస్ పెట్టడం చాలా లేట్ అవుతుంది కదా. ఇంకా ఇంట్లో మా పాపకి ఫుల్ ఫీవర్ ఉండే, ఇంకా అందుకే వీడియోస్ తీయడానికి కుదరలేదు. సో ఈరోజైతే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీకోసం అయితే ఒక స్పెషల్ రెసిపీ చేయబోతున్నాను. రెసిపీ నేమ్ వచ్చేసి కొబ్బరి రవ్వ లడ్డు. నేను ఇక్కడ కొబ్బరిని ఇంకా తురిమేదాంతో డైరెక్ట్ తురుముకుంటున్నాను. ఒకవేళ మీకు అలా ఇబ్బంది అనిపిస్తేనైతే కొబ్బరిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని డైరెక్ట్ మిక్సీ జార్లో వేసుకోండి. ఇంకా తురుము ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా నేను ఇక్కడ అయితే తురుముకున్నాను కాబట్టి తురుమాక ఇంకా ఒకసారి కొలుద్దామని చెప్పేసి కప్ అయితే తీసుకున్నాను. ఇంకా నాకు ఆ తురుము అనేది ఒక బౌల్ నిండా అయింది. ఈ కొబ్బరి తురుమును బట్టి మనం చక్కెర ఇంకా రవ్వ క్వాంటిటీ అనేది తీసుకుంటాం కదా, అందుకే కొబ్బరి తురుము అనేది మనం మెజర్ చేసుకోవాలి. అలా మెజర్ చేసుకున్న కొబ్బరి తురుముని ఇంకా ఫస్ట్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మధ్యలో 1 టేబుల్ స్పూన్ ఆ 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువగా నెయ్యి తినే వాళ్ళైతే ఎక్కువగా యాడ్ చేసుకోండి. తురుము ఇంకా తొందరగా అడుగంటుతుంది, అందుకే మంటని సిమ్లోనే పెట్టుకోండి. అస్సలు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోకండి. ఇంకా మంటను సిమ్లో వేయించి ఇంకా దాన్ని కొంచెం కలుపుతూనే ఉండాలి కింద అడగంటకుండా. ఇక్కడైతే నేను షుగర్ తీసుకుంటున్నాను. చూడండి, షుగర్ వచ్చేసి 1/2 కప్ తీసుకోండి. తురుము 1 కప్ అయితే ఇది 1/2 కప్ తీసుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీరు షుగర్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువగా తీసుకున్నా పర్లేదు. ఇంకా షుగర్ వేసాక మంచిగా మిక్స్చర్ని అయితే ఒకసారి బాగా కలపండి. ఒక 2 మినిట్స్లో అయితే ఇంకా షుగర్ కరగడం స్టార్ట్ అయిపోతుంది. ఆలోపు నేను ఇంకో వైపు బాండీ పెట్టుకొని రవ్వనైతే వేయించుకుంటున్నాను. రవ్వను కూడా మంచిగా నెయ్యిలో వేయించుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను రవ్వను కూడా సేమ్ షుగర్ క్వాంటిటీ తీసుకున్నాను, 1/2 కప్ క్వాంటిటీ. ఒకవేళ మీకు ఎక్కువగా కావాలనిపిస్తే ఎక్కువ తీసుకున్నా పర్లేదు, లడ్డూలు చాలా బాగా వస్తాయి. ఇక్కడ చూడండి, షుగర్ ఇంకా మొత్తం కరిగిపోయింది, మంచిగా సిరప్ లాగా అయింది. ఇంకా దాంట్లో మనం వేయించుకున్న రవ్వని కొంచెం కొంచెం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండానైతే. ఇంకా అలా కలుపుకున్నప్పుడు మనకు లడ్డు టెక్స్చర్ అనేది ఈజీగా కనిపిస్తుంది. లడ్డు టెక్స్చర్ వచ్చిందా లేదా అని చెప్పేసి నేను ఇక్కడ ఇంకా కొంచెం కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే ముద్దలా అయిపోతుందని చెప్పేసి. అయితే లడ్డు టెక్స్చర్ రాగానేనైతే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని లడ్డూలు కట్టడం అయితే స్టార్ట్ చేసేసేయండి. వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలు అనేది ఈజీగా ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. లడ్డూలు కట్టేటప్పుడు మాత్రం చేతికి నెయ్యి రాసుకొని కట్టండి, ఇంకా ఈజీగా పర్ఫెక్ట్గా లడ్డు షేప్ అనేది వచ్చేస్తుంది. ఒకసారి చూడండి మాకు షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒకసారి అయితే మీరు కూడా ఈ ప్రాసెస్ని ట్రై చేసి చూడండి. లడ్డూలు ఎంత బాగా ఇంకా ఎంత టేస్టీగా అనిపిస్తాయో. ఈజీగా ఈ రెసిపీని అయితే ఎవరైనా రెడీ చేసుకోవచ్చు. ఇంకా పిల్లలు అడిగినప్పుడు స్నాక్ లాగానైతే ఒక 3 to 5 మినిట్స్ లోపు అయితే ఈ ఐటెంని రెడీ చేయొచ్చు.